డిఎస్పీ తీస్తావా తలుపు? తీ. కాలుస్తావా నా బిడ్డని? కాల్చు. ఫస్ట్ టైం పోలీస్ అనేవాడు మా గుమ్మంలోకి అడుగు పెట్టి నా పరువు తీశాడు. వదల్లావు. తలుపులు తెరిచే ప్రసక్తే లేదు. కాదని తలుపులు తెరిచావో నీతో పాటు నీ డిపార్ట్మెంట్ మొత్తం అంతా, నాతో పాటు నా ఇల్లంతా నీ కూతుర్ని నగ్నంగా చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. నాన్న చంటి, ఇక్కడ కంగారే లేదమ్మా. నీ ఇష్టం వచ్చినంతసేపు సంతోషంగా ఉండిరా. దయచేయండి. అరే వెళ్ళండి. ప్రజలకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. పోలీసులకి అన్యాయం జరిగితే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో చెప్తారా? సీతయ్య, ఆయుధం చట్టం నా చేతిలో ఉండి కూడా శిఖణం చూసి యుద్ధం చేయలేని భీష్ముడిలాగా ఏమీ చేయలేకపోయాను. నా చేతిలో పౌరుండి కూడా ఏమీ చేతగాని వాళ్ళగా నా కూతుర్ని వాడికి అప్పగించి వచ్చాను. సీతయ్య, వాడికి అప్పగించి వచ్చాను. తప్పు. నీకు నేనున్నాను కదరా. ఈ సీతయ్య ఉన్నాడు. అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేయండి. వెంకట్ సార్, పంతులు గారికి కబుర్ చేయి. పెద్ద మనుషుల్ని మొత్తైదుల్ని ఏర్పాటు చేయి. ప్రెస్ ని పిలిపించు. ఎస్ సార్. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి సార్, భర్త మగాడు కాకపోతే సంసారం మాత్రమే నాశనం అవుతుంది. పోలీస్ అనేవాడు సమర్థుడు కాకపోతే సొసైటీ మొత్తం నాశనం అవుతుంది.